టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. అతను మెడనొప్పి కారణంగా సౌరాష్ట్రతో జరగబోయే తొలి మ్యాచ్కు సిద్ధంగా లేనట్టు సమాచారం. విరాట్ కోహ్లీ మెడ బెనకడంతో అతను ఇంజెక్షన్ తీసుకున్నాడని, కోహ్లీ తమ తొలి మ్యాచ్ ఆడతాడో లేదో అనే విషయంపై తమకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. దీంతో కోహ్లీ జనవరి 23 నుంచి 26 వరకు రాజ్కోట్లో జరిగే మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 2012లో ఢిల్లీ తరపున చివరిసారిగా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన కోహ్లీని 12 ఏళ్ల తర్వాత రంజీలో చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది. మ్యాచ్ ఆడకపోయినా రాజ్కోట్లో వెళ్లి ఢిల్లీ జట్టుతో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. అయితే కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ల తర్వాత టాప్ 25లో చోటు కోల్పోయాడు. ఇక 2025 WTC టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కు కీలకంగా కానుంది. ఒకవేళ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమైతే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.